आराध्यो भगवान् व्रजेश तनया तद्धाम वृन्दावनम् रम्या काचिदुपासना व्रजवदो वर्गेणया कल्पिता। श्रीमद्भागवतं प्रमाणममलम् प्रेम पुमार्दो महान् श्री चैतन्य महाप्रभु मतमिदं तत्र दरो न परा। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरधरुणबिम्बफलधरोष्ट पूर्णेन्दुसुन्दरमुख अरविन्दनेत्र कृष्णात् परं किमपि तत्त्वहं न जाने। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। వైష్ణవులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం. హరే కృష్ణ. మనం అందరం కూడా శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందము శ్రవణం చేస్తున్నాము. ప్రథమ స్కందము 2వ అధ్యాయము 9వ శ్లోకము. మొన్న శుక్రవారం మనం చెప్పుకున్నాము. శ్రీ సూత గోస్వామి భాగవతం ప్రారంభించే ముందు సౌనకాది ఋషులకి ధన్యవాదాలు తెలుపుతూ తర్వాత మొదటి ప్రశ్నకి సమాధానం ఇచ్చారు. తర్వాత మనం తెలుసుకున్నాము, ధర్మస్య అపవర్గస్య నార్దోయ ఉపకల్పతే నార్దస్య ధర్మకాంతస్య కామో లాభాయ హి స్మృత. ధర్మం చెయ్యాలి అపవర్గం కోసము, అంతేగాని నా అర్ధాయ ఉపకల్పతే అర్ధ కోసం కాదు, ధర్మము ధనం సంపాదించడం కోసం కాదు అని సూత గోస్వామి ద్వారా మనం తెలుసుకున్నాము. తర్వాత ఈ విధంగా 10వ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము 2వ అధ్యాయము 10వ శ్లోకం. మీరు యొక్క భాగవతం ఓపెన్ చేసుకోండి.
శ్లోకం చదువుతారా ఎవరైనా? శ్లోకం చదువుతారా? ధన్యవాద ప్రణామాలు. ఎన్నో శ్లోకం ప్రభుజీ? ప్రథమ స్కందము 2వ అధ్యాయము 10వ శ్లోకం. 10వ స్కందం 10 ప్రభు? ప్రథమ స్కందము 1వ స్కందము 2వ అధ్యాయము 10వ శ్లోకం. సరే, చదవనా ప్రభుజీ? చదవండి. కామస్యనేంద్రియ ప్రీతిర్లాభో జీవేత యావతా జీవస్య తత్వ జిజ్ఞాసా నార్థో యాచ్చేహ కర్మభిః. దీని అనువాదం కూడా చదవండి. భాష్యం వదిలేసి అనువాదం చదవండి. జీవితమునందలి కోరికలెన్నడును ఇంద్రియ భోగముల ఎడ కేంద్రీకృతమై ఉండరాదు. మానవుడు పరతత్వమును గూర్చి విచారణము సలుపుటకే ఉద్దేశింపబడి ఉన్నందున కేవలము ఆరోగ్యప్రదమైన జీవనము అనగా స్వీయ జాగ్రత్త కొరకే కోరికలను కలిగి ఉండవలెను. అంతకు మించి కర్మల లక్ష్యము వేరొక్కటి కారాదు. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారిచే. చదవమంటారు ప్రభుజీ? భాష్యం వద్దులేండి. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ శ్రీ సూత గోస్వామి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మొదటి శ్లోకం సంబంధం పెట్టుకొని ఈ శ్లోకాన్ని చెప్తున్నారనమాట. కామస్య నేంద్రియ ప్రీతి లాభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాస నార్దో యచ్చేహ కర్మభి. శ్రీ సూత గోస్వామి సౌనకాది ఋషులకి, ఏ సౌనకాది ఋషులారా, కామస్య నేంద్రి ప్రీతి లాభో జీవేత యావత, ఈ విధంగా చెప్తున్నారనమాట. దీని అర్థం ఏంటంటే, కామస్య నా ఇంద్రియ ప్రీతి, కోరికల యొక్క ఫలితము ఏంటి? ఇంద్రియ తృప్తి కాదు. కామస్య నా ఇంద్రియ ప్రీతి, కోరిక ఉంది, కోరికలు తీయలేము. మనం చెప్పుకున్నాం కదా, శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ల వారు కూడా చెప్పారనమాట. కామ క్రోధ లోభాలు ఇవి మనిషి పుట్టుక నుంచి వచ్చావన్నమాట. దీన్ని మనం తీయలేము, తీయకూడదు, తీయలేము, రెండూ లేవు. దీని నుంచి ముక్తి అయిపోండి, దీని నుంచి ముక్తి అయిపోండి అంటే ఎవరు ముక్తి అవుతారు? ఎవరు ముక్తులు అవ్వలేరు. అందుకని ఇక్కడ చెప్తున్నారనమాట, కామస్య ఇంద్రియ ప్రీతి. ఈ కామం ఉంది. కామం అంటే ఏంటి? కోరికలు అనమాట. అనేక రకాల కోరికలు. ఏదైనా సరే భౌతికమైంది, శరీరానికి సుఖపెట్టడానికి అనేక రకాల కోరికలు అనమాట. మన కోరికలన్నీ కూడా శరీరానికి సుఖపెట్టడానికే, ఆత్మని సుఖపెట్టడానికి కోరికలు కాదు. ఆత్మని సుఖపెట్టడానికి కోరిక అయితే అది మనం ఎప్పుడో ఉద్ధరించబడేవాళ్ళం. కానీ మనం శరీరాన్ని సుఖపెడుతున్నాము. మన కోరికలన్నీ కూడా శరీరానికి సంబంధించినవే. మంచి భోజనం కానీ, ఏదో చెవులతో వినిన ద్వారానే శరీర సుఖము, నాలుక ద్వారా అయినా శరీర సుఖము, కంటి ద్వారా అయినా శరీర సుఖము, ఈ విధంగా ఏదైనా ఇంద్రియాల ద్వారా ఏదైతే చేస్తున్నామో క్రియకర్మ ప్రతి ఒక్కటి కూడా శరీరం సుఖపెట్టడానికే, ఆత్మ మేలు చేయడానికి మనం ఏం చేయట్లే. చాలా అద్భుతంగా చెప్తున్నారు ఇక్కడ. మొదటి శ్లోకం చెప్పారు, ధర్మస్య అపవర్గస్య, ధర్మం చేయాలి అపవర్గం కోసము, అంతేగాని ధర్మము అర్థం సంపాదించడానికి కాదు, ధర్మం కేవలం ధనం సంపాదించడానికి కాదు. దానికి తోడు తీసుకుంటూ ఈ శ్లోకాన్ని సౌనకాది ఋషులకి చెప్తున్నారనమాట. కామస్య నేంద్రియ ప్రీతి, కోరికల యొక్క ఫలితం ఏంటి? ఇంద్రియ తృప్తి కాదు. మనం జీవితంలో అనేక విషయ భోగాలు ఉన్నాయి. మన జీవితంలోని అనేక విషయ భోగాలు మన జీవితంలో ఉన్నవి అన్నమాట.
ఈ విషయ భోగాలు ఇంద్రియ ప్రీతి కోసం కాదు. ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట. ఇంద్రియ ప్రీతి కోసం కాదు. మరి ఏం చేయాలి? విషయ భోగం ఏంటంటే జీవనం నడవడానికి మాత్రమే. ఈ విషయ భోగాలన్నీ దీని నుండి మనం బయటపడలేము. ఇంద్రియ ప్రీతి మనము ఈ విషయ భోగాలు అనేది దీని నుంచి మనం బయటపడలేము. ఇది ఒకటి క్లియర్గా ఉంచుకోండి. విషయ భోగాలు ఉన్నవి, దీని నుంచి ఎవ్వరు కూడా ముక్తులు అవ్వలేరు. కానీ ఈ విషయ భోగాలు ఏంటి? జీవనం నడవడానికి మాత్రమే. అదే జీవితం అయిపోకూడదు. అందుకని తర్వాత చెప్తున్నారు ఆపోజిట్గా, కామస్య నేంద్రియ ప్రీతి లాభో జీవిత యావత. జీవితం నడపడానికే, జీవితం గడిస్తే చాలు, అంత మాత్రాన ఉపయోగించుకోవాలి. లాభో జీవత యావత. విషయ భోగం ఇంద్రియ ప్రీతి కోసం కాదు, జీవితం నడిస్తే చాలు, అంత మాత్రాన అనమాట. ఇంద్రియ తృప్తి జీవితం నడవడానికి కానీ భోగించడానికి కాదు. దాన్ని భోగించడానికి కాదు. ఇంద్రియ తృప్తి జీవితం నడిస్తే చాలు. ఆ విధంగా ఉండాలి మనం ఎప్పుడు కూడాను. లేదంటే జీవితం తారుమారు అయిపోయిద్ది. వ్యత్యాసం తెలియదు అనుకో, దీనికి దానికి రెండు ఒకటే అనుకొని భోగిస్తూ ఉంటారు. ఈ భౌతిక సమాజంలోకి వచ్చి సంసారం మాయ ద్వారా పడిపోయి మాయ మగ్ధులైపోయి ఆ, ప్రతి ఒక్కటి కూడా ఈ విషయ భోగాన్ని భోగిస్తూ ఉంటారు, శరీరాన్ని శాంతింపజేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సూత గోస్వామి అలా కాదు అని చెప్తున్నారు అనమాట. కామస్య ఇంద్రియ ప్రీతి లాభో జీవిత యావత. జీవితం నడిస్తే చాలు. చాలా చక్కగా చెప్తున్నారు చూడండి, ఎంత చక్కగా వర్ణిస్తున్నారు. లాభో జీవిత యావత. విషయ భోగము ఇంద్రియ ప్రీతి కోసం కాదు, జీవితం నడిస్తే చాలు, అంత మాత్రం చాలు. ఇంద్రియ తృప్తి జీవితం నడవడానికి కానీ భోగించడానికి కాదు. మీకు ఒక ఉదాహరణ దీనికి. మనకి తలనొప్పి వచ్చింది అనుకోండి, ఇప్పుడు జపం చేస్తున్నాము, లేదంటే భాగవతం శ్రవణం చేస్తున్నాము, హఠాత్తుగా తలనొప్పో జ్వరమో ఏదో వచ్చింది. దీని నుంచి నివృత్తి అవ్వడానికి వెంటనే ఏం చేస్తాం? మనం ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం. తలనొప్పి తగ్గితే మళ్ళీ జపం చేయగలను, తర్వాత మళ్ళీ భాగవత శ్రవణం చేయగలను, భక్తి చేయగలను, మందిరం కానీ లేకపోతే ఇంట్లో విగ్రహాలు సేవ చేయగలను. ఈ విధంగా దీని నుంచి నివృత్తి అవ్వడానికి ట్యాబ్లెట్ వేసుకుంటాం అన్నమాట. అంతేగాని ఈ ట్యాబ్లెట్ దేనికి వేసుకుంటున్నాము? బాధ నుంచి నివృత్తి అవ్వడానికి. అంతేగాని ఈ బాధ నుంచి నివృత్తి అవ్వడానికి మందు తాగితే ఎలా ఉంటుంది? అది కూడా, మందు కూడా మైమర్పిస్తుంది, ఇది కూడా కనెక్షన్ కట్ చేస్తుంది. మందు కూడా మనసు నుంచి శరీరానికి వేరు చేస్తుంది అనమాట. ఈ ట్యాబ్లెట్ కూడా దాని నుండి వేరు చేస్తుంది. ఎందుకంటే దీని నుంచి వచ్చిన ఒక వికారపు పదార్థంతోనే విషము, ఈ మందు వికార పదార్థంతోనే ఈ ఔషధాలన్నీ కనిపెట్టారనమాట. సముద్ర మాతంలో మనం చెప్పుకున్నాము. ఈ సముద్ర మాతంలో వచ్చింది విషము, తర్వాత ఇది కూడా వచ్చింది మందు, మదిర. దేనికి? భగవంతుడి సృష్టి కార్యం సపోర్ట్ చేయడానికి ఇవన్నీను. అంతేగాని అదే జీవితం అనుకోకూడదుగా. దాని యొక్క వికార పదార్థంతోనే ఈరోజు ఇంజెక్షన్, క్లోరోఫామ్ ఇంజెక్షన్ కానీ, ఒక మందు బిళ్ళలు కానీ, పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్. పెయిన్ కిల్లర్ అంటే ఏంటి? నొప్పి నుంచి నివృత్తి. అంటే మనసు నుంచి కట్ అయిపోతుంది శరీరానికి సంబంధం, 1 గంట 2 గంటలు. అందుకే నాకు ఆ నొప్పి నుంచి నివృత్తి పొందుతాడనమాట. అంతేగాని నాకు తలనొప్పి వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, నివృత్తి పొందాలని మందు తాగితే అది జీవితం కాదు, జీవిక అయిపోతుంది అనమాట. విషయ భోగం అయిపోతుంది ఇది. దీన్ని విషయ భోగం అంటారు. మీకు సింపుల్గా ఉదాహరణ చెప్పారనమాట ఈరోజు ఈ శ్లోకం మీద. శ్రీ సూత గోస్వామి ఎంత చక్కగా చెప్తున్నారు అనమాట. కామస్య నేంద్రియ ప్రీతి లాభో జీవేత యావత. లాభో జీవిత యావత. విషయ భోగం ఇంద్రియ ప్రీతి కోసం కాదు, జీవితం నడిస్తే చాలు. ఇంద్రియ తృప్తి జీవితం నడవడానికి కాదు, భోగించడానికి కాదు. నడిస్తే చాలు, ఎంత మటుకో అంతవరకే. జీవితం నడవడానికే ఇవన్నీను. స్త్రీ పురుషులు, ఇంకొక విషయం, స్త్రీ పురుషుల కలయిక
భగవంతుడు నిర్మాణం చేసిందే ఇవన్నీను. స్త్రీ పురుషుల యొక్క కలయిక భగవంతుడు నిర్మాణం చేసిందే. వేదాల్లో ఉంది ఇది అంత స్పష్టంగా. అందుకనే కదా వివాహానికి మనకి పర్మిషన్ ఇచ్చిందనమాట, అనుమతి ఇచ్చింది వేదము. అలాంటి స్త్రీ పురుషుల కలయిక ఏంటి? సంతానోత్పత్తి చేయాలి, భగవంతుడి కైంకర్యం చేపించాలి. అంతేగాని ఈ స్త్రీ పురుషుల యొక్క కలయిక కామస్య ఇంద్రియ ప్రీతి, ఇంద్రియ ప్రీతి కోసం ఉపయోగించుకుంటే మనిషి పశువుకి తేడా ఉండదు. మనిషికి పశువుకి తేడా ఉండదు. అది కేవలము శరీరాన్ని సుఖపెట్టడానికి మాత్రమే అన్య జీవులు ఇంద్రియ ప్రీతి కోసం చేస్తామన్నమాట. కానీ మనకన్నా వాటికన్నా మనం శ్రేష్టం కదా. శరీరాన్ని సుఖపెట్టడానికి కాదనమాట ఇవన్నీ. జీవిత యావత జీవితం నడిస్తే వివాహం దేనికి చేసుకుంటున్నాం? పిల్లలు దేనికి కంటున్నాము? భగవంతుడి సేవ కోసము, ఈ ఆత్మలను కూడా ఉద్ధరించడానికి. ఒక డివోటీ చనిపోయాడు అనుకోండి, భక్తి చేస్తూ చేస్తూ సగంలో చనిపోయాడు. మరి ఆ డివోటీ ఏమవుతాడు? భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, వైకుంఠానికి వెళ్ళడు. పూర్ణ పక్వత చెందలేదు భక్తిలోని, పూర్ణ పక్వత చెందలేదు, భగవద్ధామానికి వెళ్ళడు. ఆ డివోటీ ఏం చేస్తాడు? మళ్ళా భక్తుల కుటుంబంలో పుడతాడనమాట. భగవద్గీతలో కృష్ణుడి సిద్ధాంతం చెప్తున్నాడు, శుచినాం శ్రీమత గిరిహే. మంచి ఆచరణ కుటుంబంలోని, వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలోని పుడతాడనమాట. మరి అలాంటి ఆత్మలకి వివాహం చేసుకొని మనం ఒక అవకాశం ఇచ్చినట్టుగా ఉంటాం అనమాట. వివాహం దేనికి చేసుకుంటున్నాము? అలాంటి ఆత్మలు ఈ గర్భంలో ప్రవేశించి మళ్ళా గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత జీవుడు పూర్ణ పక్వత, భక్తి పక్వతం చెందిన తర్వాత భగవద్ధామం వెళ్తాడు. ఇంత మాత్రానే స్త్రీ పురుషుల యొక్క కలయిక ఈ విధంగా ఉండాలి. అంతేగాని ఇంద్రియ తృప్తి కోసం కాదు. కామస్య ఇంద్రియ ప్రీతి లాభో జీవిత యావత, జీవితం నడవడానికి మాత్రమే. అంతేగాని ఇదే జీవితం కాదు. అందుకని ఈరోజు సమాజంలో అందరూ దుఃఖంగా ఉన్నారు. కారణం ఏంటి? ఇంద్రియ ప్రీతి, ఇంద్రియ ప్రీతి, ఇంద్రియ ప్రీతి. ఎక్కడ ఇంద్రియ సుఖం దొరుకుతుంది? ఎక్కడ 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 అని ఎదుగుతూనే ఉన్నాడు అనమాట. ఆ సుఖము తాత్కాలిక సుఖము, తాత్కాలికమైన సుఖం, క్షణకాలిక సుఖం కోసం జీవితాంతరం అఘోరించాలన్నమాట. ఈ ఇంద్రియ ప్రీతి సుఖం ఎలాంటిది? జీవితాంతరం అనుభవించాలన్నమాట. తాత్కాలికంగా శాంతింపబడుతుంది కోరికలు, తర్వాత 100 రెట్లు కోరిక పెరుగుతుంది. దీనికి ఉదాహరణ ఇస్తున్నారనమాట ఆచార్యులు. ఎలాగైతే అగ్ని దగ్గరికి నెయ్యి తీసుకెళ్ళి నెయ్యి పోసామనుకోండి, అగ్ని ఆహుతిలో నెయ్యి పోస్తే తాత్కాలికంగా చల్లబడుతుంది. అది 1 నిమిషం 2 నిమిషాల కోసం చల్లబడుతుంది. తర్వాత ఈ యొక్క నెయ్యి ప్రభావంతో 100 రెట్లు అగ్ని మంట పెరిగిపోతుంది, ప్రజ్వలిస్తుంది. అలాగే బయట ఎంత భోగిచ్చినా సరే విషయ వాంఛలు అనుకుంటా ఉంటారు చాలామంది. నాకు ఈ కోరిక తీర్చుకుంటే నేను ఇంకా హాయిగా ఉంటాను, చల్లగా ఉంటాను, నాకు ఇంకా ఎటువంటి కోరికలు ఉండదు, ఇది ఒక్కటి తీరిపోతే చాలు. స్త్రీ సంభోగం కానీ అన్య ఏదైనా సరే, వస్తువు కానీ వ్యక్తి కానీ, ఇది కోరిక తీరిపోయిన తర్వాత నేను ఇంకేది కోరుకొని హాయిగా ఉంటాను. కానీ తాత్కాలికంగా హాయిగా ఉంటాడు, టెంపరీగా. తర్వాత 100 రెట్లు పెరిగిపోతుంది. i6 ఫోన్, యాపిల్ ఫోన్ లాంచ్ అయింది, తర్వాత ఇంకొక ఫోన్ వస్తుంది, అది కొనాలని కోరిక. అలాగే ఒకసారి సంభోగం చేసిన తర్వాత స్త్రీని ఇంకొకసారి సంభోగం చేయాలి. ఇదే అనమాట. సంభోగం అనేది సంతానం ఉత్పత్తి చేసి భగవంతుడి కైంకర్యం పెట్టడానికే ఇవన్నీ, ఈ సేవలన్నీ భగవంతుడు అప్పచెప్పాడు అనమాట. అంతేగాని ఇంద్రియ ప్రీతి కోసం కాదు, శరీర సుఖం కోసం కాదు. ఈ శరీర సుఖము నరకానికి తీసుకొని వెళ్ళిపోతుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. సూత గోస్వామి సౌనకాది ఋషులకి ఈరోజు చెప్తున్నారనమాట. కామస్య ఇంద్రియ ప్రీతి లాభో జీవిత యావత. కానీ ఈరోజు సమాజంలో అందరూ కూడా ఇంద్రియ భోగం కోసమే పరుగులు తీస్తున్నారు.
ఇంద్రియ భోగం కోసమే సమాజంలోనే ప్రతి ఒక్కరు కూడా భోగం భోగం ఎక్కడ దొరుకుతుంది? ఇంద్రియ భోగం, ఇంద్రియ భోగం, ఇంద్రియాలు శాంతింపజేయడానికి. కానీ వాళ్ళకి తెలీదు, ఇంద్రియాలకు శాంతింపజేయలేం ఎప్పుడు కూడాను. ఇవన్నీ సుఖం కాదు, జీవితం నడవడానికి ఇది ఒక క్రియ లాంటిది, అంతేగాని ఇంద్రియ భోగం కాదు. ఇది ఒక క్రియ అంతే. ఇంద్రియ భోగం కోసం కాదు ఇవన్నీ. ఇంద్రియ భోగం తీర్చుకోవడానికి ఈ వేదాలు మనకి ఆదేశించలేదన్నమాట, అనుమతి ఇవ్వలేదన్నమాట. ఇది ఒక క్రియ. ఈ విధంగా నువ్వు వివాహం చేసుకోయ్యా, సంతానోత్పత్తి చెయ్యు, భక్తులను చెయ్యు, భగవంతుడి కైంకర్యం చెయ్యు, ఫ్యామిలీ అంతా జపం తాపం చేయండి, అందరూ ఉద్ధరించబడండి. ఇది ఒక క్రియ అన్నమాట, అంతేగాని ఇది ఒక ఇంద్రియ భోగం కాదు. ఇంద్రియ భోగం అయితే పశువులు మనకి ఏం తేడా లేదు. జీవస్య, అందుకని ఇక్కడ చెప్తున్నాను అనమాట, కామస్య ఇంద్రియ ప్రీతి లాభో జీవిత యావత. జీవితం నడవడానికి అంతే. జీవితం నడిస్తే చాలు. ఏదైనా సరే, ధనము కానీ పిల్లలు కానీ ఏదైనా సరే, జీవితం 4 రొట్టెలు ఉన్నవి, 4 జతలు ఉన్నవి, చాలు జీవితం హాయిగా. ప్రభుపాదులు చెప్తా ఉంటారు, సింపుల్ లివింగ్, హై థింకింగ్. సరళంగా ఉండాలి, ఆలోచన ఉన్నతంగా ఉండాలి. కానీ మన ఆలోచన ఉన్నతం లేదు, మన కోరికలు ఉన్నతంగా ఉన్నవి, మన జీవితము దరిద్రంగా గడుపుతున్నాం అన్నమాట, అంత నీచంగా గడుపుతున్నాం అన్నమాట. మనం అన్ని చెక్ చేసుకోవాలన్నమాట. మరి అడిగారు అనుకోండి మీరు, మరి జీవితం ఎందుకు దొరికింది ప్రభు? మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, ధర్మస్య అపవర్గస్య నార్ధాయ ఉపకల్పతే. ధర్మము అపవర్గం కోసం చేయాలి, ధనం సంపాదించడానికి కాదు. అర్ధాయ ధర్మకాంతాయ, ఈ అర్ధ దొరికింది సంపాదించాం, ధర్మ మార్గంలో ఉపయోగపడాలి. తర్వాత ఈ ఇంద్రియాలు దొరికేవి ఇంద్రియ ప్రీతి కోసం కాదు. మరి ఇంత చెప్పుతున్నారు, మరి జీవితం దేనికి దొరికింది అసలు? జీవితం దొరికింది ఏం సాధించడానికి? అప్పుడు శ్రీ సూత గోస్వామి సౌనకాది ఋషులకి ఈ విధంగా చెప్తున్నాను అనమాట, జీవస్య తత్వ జిజ్ఞాస నార్దో యచ్చేహ కర్మభి, నార్దో యచ్చేహ కర్మభి. జీవస్య తత్వ జిజ్ఞాస. జీవితం దొరికింది తత్వ జిజ్ఞాస చేసుకోవడానికి, తత్వ జిజ్ఞాస చేయడానికి దొరికింది, అంతేగాని ఇంద్రియ భోగం కాదు, ఇంద్రియ భోగించడానికి కాదు. ఎంతసేపు శరీరం 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 కోసం సుఖాన్నే చూస్తాం. ఆత్మ లోపల ఉంది, పతనం అయిపోయినా పర్వాలే, నా శరీరం బాగుంటే చాలు. ఈ శరీరం కోసం చూసేవాళ్ళు నరకానికి వెళ్తారు, ఆత్మ కోసం చూసేవాళ్ళు పరమాత్మ దగ్గరికి వెళ్తారు, అంతే. నరకమా వైకుంఠమా, రెండే మార్గాలు ఉన్నవి. జీవుడికి రెండే మార్గాలు ఇచ్చాడు భగవంతుడు, అయితే నరకము లేకపోతే వైకుంఠము. ఆత్మ కోసం ఆలోచించేవాడు వైకుంఠ ధామానికి పరమాత్ముడి దగ్గరికి వెళ్తాడు, శరీర సుఖం కోసం చూసేవాడు నరకానికి వెళ్తాడు. జీవితం దొరికింది ఇంద్రియ ప్రీతి కోసం కాదు నాయనలారా, ఋషులారా. జీవస్య తత్వ జిజ్ఞాస. జీవితం దొరికింది తత్వ జిజ్ఞాస చేయడానికి. తత్వ జిజ్ఞాస అంటే భగవంతుడిని అర్థం చేసుకోవడానికి. భగవంతుడిని అర్థం చేసుకోవడానికి జీవితం దొరికింది. మనం భగవంతుడిని అర్థం చేసుకోవట్లేదు, ప్రకృతిని అర్థం చేసుకోవడానికి. ప్రకృతిలో ఉన్న మాయాని ఇంకా ఏంటి మాయా ద్వారా ఎన్నైతే స్వరూపాలు ఉన్నావో ఆ స్వరూపాలని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఈ మాయ స్వరూపాలు ఇవన్నీ మనకెందుకు? ఆయాని విడువు, భగవంతుడి శరణాగతి పడు. శాస్త్రం చెప్తుందన్నమాట. జీవితం దొరికింది భగవంతుడిని అర్థం చేసుకోవడానికి. మనం అలాంటి భగవంతుడిని అర్థం చేసుకోకుండా ఎవరెవరినో అర్థం చేసుకుంటాం అన్నమాట. ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఈ వ్యక్తి ఎలాంటి వాడు, ఈ మాతాజీ ఎలాంటిది, ఆ మాతాజీ ఎలాంటిది, ఆ మాతాజీ 16 మాలు చేస్తున్నారా, ఆ మాతాజీ రోజు మంగళారతికి లేస్తుందా, రోజు భాగవత శ్రవణం చేస్తుందా? వాళ్ళందరి కోసం నీకెందుకు?
వాళ్ళందరి కోసం మనకెందుకు? మనం భగవంతుడి కోసం అర్థం చేసుకోవాలి. జీవితం దొరికింది. జీవస్య తత్వ జిజ్ఞాస. నా నార్దో యచ్చేహ కర్మభి. జీవితం దొరికింది భోగించడానికి కాదు. ఈ భోగము అన్య జీవులు కూడా చేస్తున్నాయి. ఇదే విషయము ఋషభదేవుడు శ్రీమద్ భాగవతము 5:5:1 శ్లోకం నెంబరు. మీకు శ్లోకంతో సహా చెప్తాను అనమాట. నాయం హి దేహో దేహ బాజానులోకే కష్టానుకాయ కష్టానుకామ ఇంకేదో ఉంటుంది శ్లోకము. ఈ విధంగా నాయం హి దేహో, ఈ దేహం దొరికింది దేనికి? భగవంతునికి తెలుసుకోవడానికి, తపస్సు చేయడానికి. అంతేగాని ఇంద్రియ భోగం కోసం కాదు. అక్కడ ఋషభదేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఇక్కడ సూత గోస్వామి సౌనగది ఋషులు కూడా అదే చెప్తున్నాడు అనమాట. నార్దో యచ్చేహ కర్మభి. జీవితం దొరికింది భోగించడానికి కాదు, భగవంతుని తెలుసుకోవాలి. తత్వ జిజ్ఞాస, జీవస్య తత్వ జిజ్ఞాస. అసలు నేను ఎవరిని? నేను ఎక్కడి నుండి వచ్చాను? నా జన్మ యొక్క ప్రయోజనం ఏంటి? నేను జన్మించాను దేనికి? ఇది బ్రహ్మ ప్రశ్నించాడు అనమాట. మొట్టమొదట విష్ణు నాభి నుంచి ఎప్పుడైతే బయటకు వస్తాడో మొత్తం అంధకారం అయిపోతుంది అనమాట. అంధకారంలో చూస్తాడు ప్రపంచం, భౌతిక ప్రపంచం. అసలు నేను ఎవరిని? నా జన్మ యొక్క ప్రయోజనం ఏంటి? ఏంటి చుట్టూ అంధకారం ఏంటి? ఈ అంధకారం అంటే మాయ. నా జన్మ ప్రయోజనం ఏంటి? అసలు నేనేం చెయ్యాలి? ఏం చేయడానికి నేను వచ్చాను? ఇది తత్వ జిజ్ఞాస అంటే. ఎప్పుడైతే ఈ ఆలోచన బ్రెయిన్లోకి వస్తుందో అప్పటి నుంచే మనిషిగా స్టార్ట్ అవుతారని ప్రభుపాదులు తన స్టేట్మెంట్లు చెప్తున్నారనమాట. ఎప్పుడైతే జీవుడికి ఈ ఆలోచన వస్తుందో అప్పటి నుంచి భక్తుడు కాదు, మనిషిగా బతికే అర్హత సర్టిఫికేట్ సంపాదించుకున్నాడు అని ప్రభుపాదులు వారు తన ప్రసంగాల్లో, ఎన్నో ప్రసంగాల్లో చెప్తూ ఉంటారనమాట. ఇది తత్వ జిజ్ఞాస అంటే. పరమాత్మ ఏంటి? జీవాత్మ ఏంటి? ఈ ఇద్దరికి సంబంధం ఏంటి? ఈ ప్రకృతి ఏంటి? ఈ మూడు కాలాలు ఏంటి? నన్ను ఎందుకు పీడిస్తున్నవి? ఇది తత్వ జిజ్ఞాస. జీవస్య తత్వ జిజ్ఞాస. జీవస్య తత్వ జిజ్ఞాస. అర్ధో యచ్చేహ కర్మభి. భోగించడానికి కాదు. జీవితం దొరికింది తత్వ జిజ్ఞాస చేయడానికి. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి జ్ఞానం జ్ఞానిన తత్వ. అక్కడ కూడా తత్వ వచ్చింది చూడండి. తత్వ దర్శన. ఇక్కడ కూడా తత్వ. తత్వం అంటే వేరు చేయడము. జీవాత్మ పరమాత్మ వేరు చేయడము, ఆత్మ సాక్షాత్కారం పొందడము, తర్వాత పరమాత్మ సాక్షాత్కారం పొందడము. పరమాత్మ సాక్షాత్కారం అంటే నీకు నువ్వు తెలుసుకో. అంటే జీవాత్మవి నువ్వు శరీరం కాదు, నువ్వు ఒక జీవాత్మవి. శరీరం నశించిపోతుంది, ఆత్మ ఎప్పుడూ ఒకటే. ఆత్మకి జన్మ లేదు, మృత్యు లేదు. తర్వాత ఈ విధంగా ఆత్మ గురించి తెలుసుకున్న తర్వాత పరమాత్మ. అప్పుడు పరమాత్మ సాక్షాత్కారం అవుతాడు అనమాట. ఇది తత్వ జిజ్ఞాస. ఈ విధంగా జీవితం దొరికింది 4 ప్రక్రియలు చేయడానికే కాదనమాట. కేవలం ఇంద్రియ సుఖం కోసమే చూసుకుంటే ఇక అన్య జీవులకి మనకి తేడా ఏంటి? వ్యాసముని మహాభారతంలో చెప్తున్నారు అనమాట. ఆహార నిద్ర భయమైతునస్య సామాన్యవేతం పశువి నరాన ధర్మో విశేషో అధికో విశేషో ధర్మే నహీన పశువి నరాన. ఆహారము, నిద్ర, మైథునం, భయము, ఈ 4 ప్రక్రియలు అన్య జీవులకి కూడా ఉన్నవి, మనకి కూడా ఉన్నవి. మరి దానికి మనకి తేడా ఏంటి? ధర్మో విశేషో. ఇక్కడ కూడా ధర్మం అని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే జీవుడి యొక్క ధర్మం ఇదే. ఎవరు చెప్పినా, ఏ వ్యాసముని చెప్పినా, భగవంతుడు చెప్పినా, శాస్త్రం చెప్పినా, నారదుల ఋషి లాంటి వారు, ప్రభుపాదులు ఎవరు చెప్పినా భగవంతుడు ఫాలోవర్స్ వీళ్ళందరూ కూడా. భగవంతుడు వచనం మీదే వీళ్ళు కూడా మళ్ళా రిపీటెడ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా మానవుడికి ఒక ధర్మం ఉంటుంది.
ఆ ధర్మమే జీవస్య తత్వ జిజ్ఞాస ఇక్కడ చెప్తున్నారు అనమాట. మానవ జన్మ దొరికింది ఇంద్రియ భోగం కోసం కాదు, రాత్రి పొగలు ఇంద్రియ భోగం కోసం, సుఖం కోసమే. ఈ శరీర సుఖం కోసం పరిగెత్తడం కాదు. జీవస్య తత్వ జిజ్ఞాస, జీవితం ప్రశ్నించు. ఎంతవరకు అయితే ప్రశ్నించువో అంతవరకు భక్తుడు కాదు, ముందు మనిషివే అవ్వు. అలా చేయలేదా పశువి నరాన అంటున్నారనమాట వ్యాసముని. పశువుకి మనిషికి తేడా తెలియదు లేదు. ఏమని? 2 కాళ్ళు పశువు, 2 కాళ్ళు పశువు లాంటి వాడు మనిషి. తత్వ జిజ్ఞాస ఉండాలన్నమాట. కేవలం దొరికింది మనిషిగా పుట్టాం అంతేనా? ఖావ్ పియో హ్యాస్ కరో, 3 తినండి, తాగండి, ఎంజాయ్ చెయ్యండి. ఇదే చేస్తున్నారు భౌతిక సమాజంలోని. అప్పుడప్పుడు మనం కూడా మాయలో పడిపోయి ఇదే ప్రక్రియ చేస్తున్నాం వాళ్ళు. ఎందుకంటే 3%లో 1% మనం భక్తులము. ఈ ప్రభావం ఎక్కువ అయిపోయి మనం కూడా అప్పుడప్పుడు డౌన్ఫాల్ అవుతూ ఉంటాము, భక్తులు కూడా మా యొక్క ప్రభావం. అందుకని ఎప్పుడు కూడా హరి భక్తులతోని, హరినామంతోని, హరి కథలతోని సంబంధం పెట్టుకొని ఉండాలి ఎప్పుడు కూడా. ఈ మూడిని ఎప్పుడు విడవకూడదు. ఎందుకంటే ఈ భారతదేశంలో, ఈ భౌతిక ప్రపంచంలో అభక్తులు ఎక్కువ, వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. మన సంఖ్య తక్కువ, మాయా ప్రభావం ఎక్కువ. ఈ కృష్ణ భక్తి అంటే ఏంటి? మాయా మీద యుద్ధం చేయడమే. మాయా మీద యుద్ధం చేయడం. మాయ అంత తొందరగా వదలదు. ఎందుకంటే అనేక జన్మల నుండి మాయ సేవ చేశాం మనం అందరం కూడాను. ఒక్కసారి విడిచిపెట్టేస్తే మాయ వదలదు. వెంటనే ఆక్రమణ చేస్తుంది, మన మీద దాడి చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మాయ వెతుకుతుందన్నమాట, ఏ విధంగా వీడు నాకు దొరుకుతాడు అనేసి. సో అందుకనే మాయకి దొరక్కంట మనం సంఘములో ఉండాలి, సంఘంలో ఉండాలి ఎప్పుడు కూడా. లేదంటే ఎప్పుడు ఎక్కడ పడేస్తుందో వాయిస్తుందో మనకు తెలియదు, మనం ఊహించుకోలేము అన్నమాట. అందుకనే భగవంతుడు భక్తులతోని, హరినామంతోని, హరి కథలతో సంబంధం పెట్టుకొని ఎప్పుడు ఉండాలన్నమాట. కానీ ఆ యొక్క మూడు విడిచి మాయతో ఎక్కువ రమిస్తున్నాం కాబట్టి మనకి శాస్త్రజ్ఞానం బొరకెక్కట్లేదు. జీవస్య తత్వ జిజ్ఞాస నార్దో యచ్చేహ కర్మవి. జీవితం దొరికింది తత్వ జిజ్ఞాస. తర్వాత ప్రశ్న, తత్వ జిజ్ఞాస చేయడానికి మన జీవితం దొరికింది అంటున్నారు. మరి ఆ తత్వము ఎవరు? అద్భుతం ప్రశ్న చూడండి. అడిగారు అనుకోండి, ఇది ప్రశ్న. అడగలేదు, అడిగారు అనుకోండి, మీరే అడిగారు అనుకోండి. మరి మీరు ప్రభుజీ మీరు అంటున్నారు జీవితం తత్వ జిజ్ఞాస చేయడానికి, మరి ఆ తత్వం ఎవరు? ఆ తత్వం ఎవరు? ఆ తత్వం మాకు చెప్పండి అని అడిగితే అప్పుడు సూత గోస్వామి సౌనకాది ఋషులకి ఈ విధంగా చెప్తున్నాను అనమాట. ఎవరు చదువుతారు 11వ శ్లోకం? టక్మని ఎవరు చదువుతారు? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవను ప్రభుజీ. ఎస్ మాతాజీ చదవండి. వదంతి తత్తత్వ విదస్తత్వం జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి సద్యతే. పరతత్వమును ఎరిగిన చదవండి. హరే కృష్ణ ప్రభు. పరతత్వమును ఎరిగిన తత్వవిధులు అట్టి అద్వయ తత్వమును బ్రహ్మము, పరమాత్మ లేదా భగవానుడని పిలుతురు. హరే కృష్ణ ప్రభు. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో ఇక్కడ మీరే అడిగారు అనుకోండి, లేదంటే ఋషుల తరపున మీరే అడిగారు అనుకోండి, లేదా ఋషులే అడిగారు అనుకోండి సూత గోస్వామిని, మరి ఆ తత్వం ఎవరు? జీవస్య తత్వ జిజ్ఞాస అంటున్నారు, మరి తత్వం ఎవరు? ఆ తత్వం కోసం మాకు చెప్పండి అంటే ఇక్కడ చెప్తున్నారు అనమాట. వదంతి తత్వవిదాస్తత్వం యజ్ఞానమధ్యయం. ఏం చెప్తున్నారు ఇక్కడ? వదంతి తత్వవిదం తత్వం. ఆ తత్వం ఏమిటి? శుద్ధ జ్ఞానము. శుద్ధ జ్ఞానాన్నే తత్వం అంటారనమాట. శుద్ధ జ్ఞానాన్ని
తత్వం అంటారు. తర్వాత మానవ జన్మ దొరికింది ఈ తత్వ జిజ్ఞాస కోసమే, తత్వం కోసం తెలుసుకోవడానికి. శుద్ధ జ్ఞానం, పవిత్రమైన జ్ఞానము. ఇందులో ఎటువంటి మిశ్రమ లేదు, కలుషితం లేదు. స్వచ్ఛమైన ప్యూర్ భగవంతుడి నుండి వచ్చింది. ఇక్కడ చెప్తున్నారనమాట. ఆ తత్వం ఎలాంటిది? యజ్ఞాన అద్వయం. ఆ తత్వం ఎలా ఉంటుంది? యజ్ఞాన అద్వయం. ఆ జ్ఞానం ఎలాంటిది? అద్వయం. ఆ జ్ఞానం పూర్ణమైంది, సంపూర్ణమైంది. ఎటువంటి వెలుతు లేదు అందులోని, ఎటువంటి వెలుతు లేదు. అజ్ఞానం పూర్ణమైంది, అఖండమైంది. ఇంకొక అర్థము అఖండమైంది. తర్వాత అధ్యయమైంది. ప్రభుపాద వాట్ టు వాట్ ట్రాన్స్లేషన్ ప్రభుపాదులు వారు చెప్తున్నారు, అధ్యయమైనది. అఖండమైంది, అధ్యయమైనది, పూర్ణమైంది ఈ జ్ఞానము. యజ్ఞాన అద్వయ. దీనితో సమానమైన జ్ఞానం లేదు. కృష్ణుడి గీతలో కూడా అదే చెప్తున్నాడు. ఏ అర్జున, నీకు ఎలాంటి జ్ఞానాన్ని ఇస్తాను, ఇంక ఈ జ్ఞానం వినిన తర్వాత ఇంకే జ్ఞానానికి అవసరం లేదు నీకు. ఇంకే జ్ఞానం తెలుసుకొని అవసరం లేదు. ఎందుకు? దీనికి మించిన జ్ఞానమే లేదు. గీత భాగవతం జ్ఞానమే లేదు. కృష్ణుడు చెప్పిన తర్వాత ఇంకొకటి ఉంటా, ఇంకెవరైనా చెప్తే ఆలోచించుకోవచ్చు. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు చెప్తే ఆలోచించుకోవచ్చు, లేదా వాళ్ళు వీళ్ళు చెప్తే ఆలోచించుకోవచ్చు. కానీ డైరెక్ట్గా పరబ్రహ్మ పరస్వరూప శ్రీకృష్ణ భగవానుడే చెప్తున్నాడు అనమాట అర్జునుడికి. ఏ అర్జున, నీకు ఎలాంటి ఒక జ్ఞానం ఇస్తున్నాను, ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత అన్య జ్ఞానం కోసము ప్రయత్నించే అవసరం లేదు. అలాంటి దాన్నే అద్వయం అంటారనమాట. ఆది నుండి వస్తుంది, అనాది నుండి వస్తుంది, భగవంతుడి నుండి డైరెక్ట్గా వచ్చింది. ఎవరో రచించలే ఇది. ఈ వ్యాసముని కూడా రచించారు. మరి వ్యాసముని ఎవరు? భగవంతుడి యొక్క అంశే కదా. భగవంతుడి యొక్క అవతారాల్లో ఒక అవతారమే కదా శక్తి అవతారము. లేదా వ్యాసముని నీలాగా నాలాగాని ఒక జన్మించి రాయిస్తాడే ఈ వేదాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ పురాణాలు? భగవంతుడే. ఇంకెవరికి సరిపోదా శక్తి సమర్థత? అద్వయం అన్నమాట. అనాది నుండి వస్తుంది, అంతం లేనిది, శుద్ధ జ్ఞానము, పూర్ణ జ్ఞానము, అఖండ జ్ఞానము, అద్వయ జ్ఞానము. దీనితో సమానము లేదు ఏ జ్ఞానం కూడా. దాన్నే అద్వయ జ్ఞానం అంటారు. జీవితం దొరికింది ఇలాంటి తత్వ జిజ్ఞాసం ప్రాప్తించడానికి. జీవస్య తత్వ జిజ్ఞాస. జీవితం దొరికింది ఎలాంటి జ్ఞానం సంపాదించడానికి. ఏరగేర జ్ఞానం గురించి కాదు మాట్లాడుకుంటుంది మనం ఇక్కడ. ఇలాంటి జ్ఞానం అయితే యూనివర్సిటీల్లో దొరుకుతాయి, మామూలు థర్డ్ క్లాస్ జ్ఞానము. మంచిదే అది కూడా, కానీ ఈ సంసారంలో నడుస్తుంది. నేను అది చెడ్డదనట్లేదు. ఏదైతే యూనివర్సిటీ, కాలేజ్, యూనివర్సిటీలు, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లోనే ఉంటుందో జ్ఞానము, అది శరీరానికి సంబంధించిన జ్ఞానము. ఇలాంటి ఒక యూనివర్సిటీ చూపించండి. ఆత్మ కోసం బోధ లెక్చరర్ కానీ, ఎవరైనా టీచర్లు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఎవరైనా ప్రొఫెసర్లు కానీ లేదు. వాళ్ళకి తెలియదు. కేవలం శరీరం తత్వంకి మాత్రమే చెప్తారు. పెద్ద పెద్ద ప్రొఫెసర్ల నుండి చిన్న స్కూల్ టీచర్ల వరకు కూడాను. కానీ శరీరం సంబంధించిన జ్ఞానము, మామూలు జ్ఞానము, ఇది అద్వైత జ్ఞానము, అద్వయ జ్ఞానము, పరిపూర్ణమైన జ్ఞానము, అఖండమైన జ్ఞానము. దీనితో సమానం లేదు ఏ జ్ఞానం కూడా. దాన్నే అద్వయము అంటారనమాట. యత్ జ్ఞాన అద్వయం వదంతి తత్వం యజ్ఞాన అద్వయం. ఆ తత్వం ఎలాంటిదంటే అప్పుడు సూత గోస్వామి చెప్తున్నాను అనమాట. యజ్ఞానం అద్వయం. జీవితం దొరికింది ఎలాంటి తత్వజ్ఞానం ప్రాప్తించడానికి. జ్ఞానంతో ఏదైనా సాధించగలం మనం. చూడండి, జ్ఞానం అంటే ఏదైనా సాధించగలం. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. జ్ఞానం ఎలాంటి పెద్ద వస్తువు అంటే, మామూలు భౌతిక నాలెడ్జ్ ఉన్నా సరే చాలా విశేషం అనుకోవచ్చు మనం. అంత తేలిక తీసి పడేయకూడదు జ్ఞానం అనేది. ఒక వ్యక్తికి సంబంధం చూడడానికి వెళ్తాం మనము. ఒక వ్యక్తికి సంబంధం చూడడానికి వెళ్తాము. సంబంధం చూడడానికి వెళ్తాము, అన్నీ బాగానే ఉంటాయి. అమ్మాయి అందంగా ఉంటుంది,
ఈ రోజుల్లో ముందు చూసేది అమ్మాయి అందము, కానీ కృష్ణుడు భాగవతం దశమ స్కందంలో చెప్తున్నాడు రూపం ఇవన్నీ ముందు కాదు, గుణం ముఖ్యము. కానీ గుణం ఎవరికి కావాలంటున్నారు ఈ రోజుల్లోని. అందుకే నా అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పెళ్లికి ముందు చంద్రముఖి, పెళ్లిలోనే సూర్యముఖి, పెళ్లి అయిన తర్వాత జ్వాలాముఖి. పేలుతుంది అనమాట. ఎప్పుడు పేలుతుందో స్ప్రెడ్ అయిపోదో తెలీదు, బాంబులాగా. పెళ్లికి ముందేమో చంద్రముఖి బాగుందనేసి చూస్తారు. తర్వాత పెళ్లిలోని తాళి కట్టినప్పుడు సూర్యముఖి దగదగదగలాడుతుంది తేజస్సుగా. పెళ్ళి 5 సంవత్సరం తర్వాత పేలిపోతుంది జ్వాలాముఖిగా. రాంగ్ స్టెప్ వేస్తాం మనం అందరం కూడా. అందం చూస్తాం, అందం కాదు గుణం చూడాలి ముందు. రూపం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. 16 సంవత్సరాల వయసు. ఇప్పుడు మీరు అందరూ కూడా పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్. మీరు కానీ నేను ఎవరైనా సరే 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నారా? ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ఉన్నప్పుడు తర్వాత ఇంకొక 20-30 తర్వాత ఉంటారా? అన్నం క్షీణించిపోతుంది కదా ఆటోమేటిక్గా. నేను ఇప్పుడు 16 సంవత్సరాలు ప్రభుపాదులు చెప్పుకుందాం. ప్రభుపాదులు వారు చెప్తారనమాట తన ప్రసంగంలోని. నేను 16 సంవత్సరాలు పిల్లవాడప్పుడు నేను చాలా ఆకర్షంగా ఉండేవాడిను, అందరూ నా దగ్గరికి వచ్చేవారు. ఇప్పుడు నేను ముసలివాడిని అయిపోయాను, ఎవరు నా దగ్గరికి రాలేదు. ఎందుకు? అందం క్షీణించిపోయింది. అలాగే అందం ముఖ్యం కాదు. నేను దేనికోసం చెప్తున్నాను ఇక్కడ గుర్తుంచుకోండి, జ్ఞానం. అవునా? గుర్తుంది కదా? మనం దేనికోసం మాట్లాడుకుంటున్నాము? అద్వయం జ్ఞానం అన్నమాట. ఏ జ్ఞానము? పరిపూర్ణమైన జ్ఞానం కోసం మనం మాట్లాడుకుంటున్నాం. దేని మీద మనం చెప్పుకుంటున్నాము? ఒక అమ్మాయిగా సంబంధం కోసం వెళ్ళాము. అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఇల్లు వాకులు అన్నీ ఉన్నవి, చాలా బాగుంది. తర్వాత లాస్ట్ మధ్యవర్తి ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు అనుకోండి, మధ్యన ఉన్న వ్యక్తి చెప్పాడు అనుకోండి వాళ్ళకి, అయ్యా ఈ పిల్లలు అన్నీ ఉన్నాయి కానీ బుద్ధి తక్కువ, అల్ప బుద్ధి, బుద్ధి లేదు, అంత మంద బుద్ధి కలిగింది. అప్పుడు ఎవరైనా ఇష్టపడతారా? ఎన్ని ఉంటే ఏం సుఖము, బుద్ధి, జ్ఞానమే లేదు. జ్ఞానం లేదు, శూన్యము. ఇక్కడ నేను భౌతిక జ్ఞానం కోసం మీకు ఉదాహరణ ఇచ్చాను. ఇక్కడ సూత గోసాయి చెప్తున్నారు భౌతిక జ్ఞానం కాదు, అద్వయ జ్ఞానము. ఇలాంటి భౌతిక జ్ఞానంకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తే అద్వయ జ్ఞానానికి ఎంత మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఇక్కడ ప్రశ్న మార్క్ అన్నమాట. మీకు మీరు ప్రశ్న ఇచ్చుకోండి. అందుకనే దీన్ని ఏమంటారు? యజ్ఞానం అద్వయం. ఎలాంటి జ్ఞానం ఇది? ఎలాంటి తత్వము? ఆ తత్వం ఏంటిది? యత్ జ్ఞానం అద్వయము, నాశనము లేనటువంటి జ్ఞానము, సనాతనమైన జ్ఞానము, పూర్ణమైన జ్ఞానము, అఖండమైన జ్ఞానము. దీనితో సమానం ఏది లేదు. ఆ జ్ఞానం కోసం మనం ప్రయత్నం చేయాలి. జీవస్య తత్వ జిజ్ఞాస. ఇది జీవుడి యొక్క ప్రయత్నము. జీవితం దొరికింది దేనికి? భౌతిక నాలెడ్జ్ కోసం కాదు, అద్వయ జ్ఞానం కోసము ప్రయత్నం చేయాలి. ఈ భౌతిక నాలెడ్జ్ ఏం చేస్తుంది? నిన్నేమైనా ఉద్ధరిస్తుందా? ఒక్క పాయింట్ కూడా నిన్ను ఉద్ధరించలేదు. ఒక్క పాయింట్ కూడా నిన్ను ఉద్ధరించలేదు భౌతిక జగత్తులోనే ఉన్న జ్ఞానము. అలాంటి జ్ఞానంకే మనం ఇంపార్టెన్స్ ఇస్తామే, మంచిదే, ఆ జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానం చ విజ్ఞానం రెండు కలవాలి, అది అంటుంది నేను. శాస్త్రం అదే చెప్తుంది, రెండు కలవాలి. జ్ఞానము, ఈ అద్వయ జ్ఞానం రెండు కలిస్తేనే అప్పుడే భగవత్ ప్రాప్తి, జిజ్ఞాస వస్తుంది, భగవత్ ప్రాప్తి కలుగుతాడు జీవుడు. తెలుసుకోవాలి ఇవన్నీ. దీనితో సమానమైన జ్ఞానం లేదు. జ్ఞానంతోనే మనం ఏదైనా సాధించగలము. ఈ జ్ఞానంతోనే ఏదైనా సాధించగలము. చూడండి, జ్ఞానం ఉంటేనే ఈ రోజుల్లో పెద్ద పెద్ద ప్రయోజకులు అవుతున్నారు. జ్ఞానం ఉండబట్టే ఫ్లైట్లు కనిపెట్టారు, హెలికాప్టర్లు కనిపెట్టారు, రాకెట్లు కనిపెట్టారు, ఇంకా గ్రహ మండలాలకు కూడా పంపిస్తున్నారు శాటిలైట్లు అని, అవని ఇవని. మరి ఏముంది? వాళ్ళ జ్ఞానమేనా? భౌతికమే అయినా సరే జ్ఞానం ఉంది వాళ్ళలోని. ఆ జ్ఞానం లేకపోతే ఇవన్నీ ప్రపంచం ముందుకు వెళ్ళదు కదా. ఎంతగా జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఇచ్చింది కూడా నేనే, కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఆ జ్ఞానం ఇచ్చింది కూడా నేనే, కానీ మీరు భౌతికంగా ఉపయోగించుకుంటున్నారు. ఓకే, మంచిదే, కానీ
ఆ జ్ఞానం విజ్ఞానంతో పోల్చుకుంటే అద్వయం అయిపోతుంది. ఇక నీకు ఈ జన్మలో సుఖం వస్తుంది, ఈ జన్మలో అంతా సాధిస్తావు, తర్వాత నా ధామానికి వచ్చిన తర్వాత సుఖపడతావు. అలాంటి జ్ఞానం కోసము ఆ ప్రయత్నం చేయు, ప్రశ్నించు. జీవస్య తత్వ జిజ్ఞాస. ఇది జీవితం దొరికింది దేనికి? దీనికోసమే. ఇదే విషయము శ్రీ చైతన్య మహాప్రభు రాయి రామానందని గోదావరి నది తటాన అడుగుతాడనమాట. రాయ్, జ్ఞానంలో అన్నిటికన్నా శ్రేష్టమైన జ్ఞానము ఏంటి అనేసి. అన్నిటికన్నా శ్రేష్టమైన జ్ఞానం ఏంటి అనేసి రాయిని అడిగితే రాయి చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా అడుగుతున్నాడు అనమాట. శ్రీ చైతన్య చరితామృతము మధ్య లీలలో ఈ శ్లోకం ఉంది, ఒకసారి చెప్తున్నాను. ప్రభు కహే कोनो విద్యా విద్యా మధ్య సారా. ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రభు కహే కోన విద్య విద్య మధ్య సారా. విద్యలో అన్నిటికన్నా శ్రేష్టమైనది ఏంటిది? దాంట్లో సారం ఏంటి? అది సారం ఏంటి అని అడుగుతున్నారు అనమాట. అప్పుడు రాయి సమాధానం చెప్తున్నారు అనమాట. రాయి రామానంద్, రాయే కహే కృష్ణ భక్తి విద్య నహి ఆరా. రాయి ఏం చెప్తున్నారు? అన్ని విద్యల్లో శ్రేష్టమైంది కృష్ణ భక్తి విద్య. దీనికి మించింది శ్రేష్టమైంది ఇంకో నాకు ఏది అనిపించడం లేదు. రాయి రామానంద్ చెప్తున్నారనమాట. విశాఖ సఖి యొక్క అవతారము రాయి. కృష్ణ భక్తి శ్రేష్టమైన విద్య, దీనికి మించిన విద్య లేదు. సో ఈ విధంగా ఇక్కడ సూత గోస్వామి కూడా అదే చెప్తున్నాను అనమాట. వదంతి తత్వం విదత్తత్వం యజ్ఞాన అద్వయం. జ్ఞానంలో పరమ జ్ఞానమైంది అద్వయ జ్ఞానము. ఇలాంటి జ్ఞానం కోసము జీవుడు జీవస్య తత్వ జిజ్ఞాస, ఇలాంటి జ్ఞానం కోసము ప్రశ్నించాలి. ఈ ప్రశ్న ద్వారా జీవుడికి మేలు జరిగిద్ది, కళ్యాణం జరిగిద్ది. దేనికి? ఆత్మ కళ్యాణం జరిగిద్ది. శరీరంకి కళ్యాణం, ఆత్మకి కళ్యాణం జరిగితే శరీరంకి ఆటోమేటిక్గా కళ్యాణం జరిగిద్ది. ఆత్మ ప్రసన్నం అవుతే శరీరం కూడా ప్రసన్నం అయిపోద్ది. ఆత్మ సుఖపడితే శరీరం కూడా ఆటోమేటిక్గా సుఖపడిపోతుంది. ఈ సుఖం అనేది లోపలే ఉంది, బయట కాదు. శరీరాన్ని సుఖపెడితే ఏమీ ఉపయోగపడదు, శరీరాన్ని సంతోషపెడితే ఏమీ ఉపయోగపడదు. ఇది కేవలము ఇంద్రియ ప్రీతి కోసమే అన్నమాట. ఇది ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నారు. తర్వాత శ్లోకం రేపు చెప్పుకుందాం. ఇంకా శ్లోకం కంప్లీట్ అవ్వలేదు. బ్రహ్మేతి పరమేత్మేతి భగవాన్ ఇది శబ్దతే. దీని మీద రేపు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు సెలవు. ఒక్కసారి మహామంత్రం అందరూ కూడా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే.